అవును, క్షేత్రపురాణమే. త్యాగరాజ క్షేత్రపురాణం, తిరువయ్యారు క్షేత్రపురాణం, శంకరాభరణం కథకు ఈ క్షేత్రమే ఇన్స్పిరేషన్. ఎందుకంటే నాటి త్యాగయ్యే నేటి శంకర శాస్త్రి, నాటి బెంగళూరు నాగరత్నమ్మే నేటి తులసి. నిరాదరణ పొందుతున్న శాస్త్రీయ సంగీతాన్ని పోషించడానికి కోటికి ఒక్క వ్యక్తి ఉన్నా సరే, ఈ అమృతవాహిని అనంతంగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది అంటాడు శంకర శాస్త్రి క్లైమాక్స్లో. శంకరాభరణం అంతిమ మెసేజ్ ఇదే: కళాకారులు, పోషకులు ఈ ఇరు వర్గాలు లేకపోతే కళ లేదు. శంకరాభరణం ఈ ఇరు వర్గాల ప్రతినిధుల కథ. కళాకారుడు శంకర శాస్త్రి, పోషకురాలు తులసి. త్యాగరాజస్వామి కథ కూడా ఇది కాదా?